ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ మీద కానీ తల్లికి వందనం పథకం మీద కానీ మత్స్యకార భరోసా పథకం మీద కానీ పూర్తి అప్డేట్ ఇచ్చిందండి. మనం ఇప్పుడు ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ పథకం మీద అకౌంట్లోకి 20,000 రూపాయల డబ్బులు ఎప్పుడు పడతాయని కూడా క్లారిటీగా చెప్పారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కీలక ప్రకటన అయితే చేశారు. తల్లికి వందనం, మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా తల్లికి వందనం, మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ లాంటి పథకాల మీద కరెక్ట్గా క్లారిటీగా ఇచ్చారండి. మిర్చి, టమాటా రైతుల సమస్యలపై కూడా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అన్ని సదుపాయాలతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమలు చేస్తామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే భరోసాగా 20,000 రూపాయల సహాయం ఏప్రిల్లోనే అందజేస్తామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి తోడు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నియమావళి ముగియగానే తర్వాత వెంటనే ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారండి. రాష్ట్ర ఆదాయంలో 24% వ్యవసాయ రంగం నుంచే వస్తుందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ వంటి పథకాలు అమలు కాలేదని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. ప్రజలు అందుకే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 22 మంది ఎంపీలు గెలవడంతో కేంద్రంలో ఏపీకి ప్రత్యేక స్థానం లభించిందని, కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాలన ఇప్పుడిప్పుడే స్థిరపడుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారండి. ఏది ఏమైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వేగవంతంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారండి.